పేరు మంద రాంబాబు. ఇక్కడ ఈ నియోజకవర్గం కంకిపాడు కనమను బొడ్డోడుగూడు. కంకిపాడు బొడ్డోడుగూడు. ఓకే. అది మంద కృష్ణమాది మన్నయ్య అయినప్పుడు ఆయన ఉన్నప్పుడు మామూలు ఇందిరాగాంధీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా మాకు లేబర్కి మంచిగా జరిగింది. ఇవాళ వచ్చిన కానించి రోడ్లు బాగాలేదు. ఈ మందు పిచ్చి మందు ఒకటి ఉందన్న షుగర్లు వచ్చి కాళ్ళు తీసేస్తున్నారు లేబర్కి. మళ్ళీ మామూలుగా ఇప్పుడు వచ్చింది బిల్డింగ్ వర్కర్కి డబ్బులు వేస్తానన్నా. బిల్డింగ్ వర్కర్కి ₹1 ఇవ్వాలి. మిషన్ కుట్టేవాడికి ఎంత అండి కూలి ఎంత? ప్యాంటు చొక్కా కుడితే 500, గడ్డం గిగితే 250. వాళ్ళకి వేసాడు కాదు మాకు వేయాల. మన హస్బెండ్ ఎట్లా ఉంటుంది? ఎలా ఉంది మీ డెవలప్మెంట్? మా డెవలప్మెంట్ ఏముంది? అడుగులు ఎందుకు ఇక ఈ గెలిచాడు అనుకో సాంబ్రాజ్యం వేసుకుంటుంది. మాదకాలం కలిసి అంటారు లోకల పోతుంటే చూస్తున్నారు కదా. అది అంటే అంత అసంతృప్తి చెందడానికి కారణం అంత అసంతృప్తిగా జనాలు అయ్యే కాదు. ఇప్పుడు ఈ తెలమను పైడి ముక్కల అవన్నీ రోడ్లు వెళ్ళమను ఆయన్ని మామూలుగా బైక్ మీద వెళ్ళమను నరకం కనపడుతుంది. కారులో కాదు వెళ్ళేది. అప్పుడు వెళ్తే తెలుసుగా బాధ. ఒయ్యూరు రోడ్లు వెళ్ళమను అయితే అక్కడ దాకా ఒయ్యూరు రోడ్లు వెళ్ళమను. ఇసుక ముగ్గు తెంగాడు. ఇసుక మామూలుగా లేబర్ నేను ఇల్లు కట్టుకోవాలి. ఇసుక తీసుకోవాలంటే తక్కువ వచ్చి టన్ను వచ్చి 10,000 30,000 అంటున్నారు. మరి అవి కొనుక్కుంటాం డబ్బులు. అప్పుడు అడిగితే ఏదో ఫ్రీగా వచ్చాను వచ్చేసేది. ఇప్పుడు 2,000 3,000 అది అయిపోయింది. అది తీసేయండి. ఇవాళ సౌకర్యంగా 15 మంది 20 మంది రొయ్యూరులో కాళ్ళు ఇరిగిపోయిన వాళ్ళు ఉన్నారు. రొయ్యూరు రోడ్లు గోతులు పడిపోయి రోడ్లు పట్టించుకోడండి అయినా. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఇంటికాడ పడుకోమనేక. ఇప్పుడు ఆటో డ్రైవర్లు 10,000 మహిళలకు పెన్షన్ ఎందుకండి మాకు అయ్యాల్సిన మీ ఇంట్లో మీ మహిళ ఉన్నారు? మాకు లేరు, చనిపోయారు. నాకు 55 వచ్చినాయి. ఏమైనా కుర్చీకి వచ్చింది నాకు 7 తీసేసారని అంటే ఏ డాక్టర్ కూడా మాకు సమాధానం చెప్పట్లా. ఏ పోలీసు వాడు కూడా మాకు సమాధానం చెప్పలేదు. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఇప్పుడు నీవు గతంలో బాగుండదా? గతంలో మేము ఆఫీస్లోకి వెళ్తే పంచాయతీలోకి వెళ్తే ఈ వారంటీలు తీసుకురా, ఆ వారంటీ రాదు. దానికన్నా ఇంత మందం పడిచిపోయింది. 500 దిగినా ఇంత మందం పడిచిపోయింది. ఎందుకంటే మాకు ఇది అదేమంటే పంచాయతీలోకి వెళ్ళి ఏమన్నా మాకు కావాలని అంటే మీ వారంటీ తీసుకురా అని అంటున్నారు. హాస్పిటల్కి వెళ్ళి మీ వారంటీ పేరు. ఎందుకంటే మాకు ఈ బాధ. ఈ ఏళ్ళు తీపించుకుంటాకి బెదవాడ హాస్పిటల్కి వెళ్తే మీ ఆ వారంటీ పేరు ఏమన్నాను. అక్కడ నుంచి ఇప్పుడు వెళ్ళి నేను పేరు అడిగినా బెదవాడ వచ్చి మళ్ళీ కంకిపాడు పేరు అడిగినా ఆ పేరు నాకు తెలియదు. వాళ్ళు వేరే కులం మానవాళ్ళు. మేము వాళ్ళకి మనకి తచ్చుకున్నాం. ఆడపిల్లలు మనం అడుగుతామా? అది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది ఎవరు అనుకుంటున్నారు? మీ నియోజకవర్గం ఎస్టీ కాదండి, ఎమ్మెల్యే కాదు. గోడే ప్రసాద్ గారు వస్తే ఏ క్లాస్ ఉంటుంది మాకు. రాకపోతే ఇక అడుగు తగ్గుతున్నాయి. నోకల కూడు తింటున్నాయి. అది నోకల కూడు తింటమే. ఇప్పుడు ఇంకా బ్రిటిష్ ప్రభుత్వం వచ్చింది. టికెట్ ఇవ్వకపోయినా సరే ఆయన ఉంటే చాలు. పార్టీలో ఉంటే చాలు. గౌడే ప్రసాద్ పార్టీలో ఉంటే చాలు. ఈ గొల్లాయిని చేశాడు. మొన్నటిదాకా పార్టీలు మారారు. మేము నీతిగా నా కొడుకులు వీళ్ళు అటు ఇటు టంటక్లేస్తారు. ఎందుకంటే ఆస్తులు సంపాదించుకుంటాకి, ఆస్తులు పోకుండా ఉంటాయి. అర్థమైందా? ఆస్తులు పోకుండా ఉంటాకి కబ్జాలు చేస్తారేమో అని ఈ బనే. కానీ గౌడే ప్రసాద్కి ఉన్నాయి ఆస్తులు, చంద్రబాబుకి ఉన్నాయి, ఈయనకి ఉన్నాయి. మళ్ళీ గొల్లాయికి ఎంత ఉన్నాయో నాకు తెలుసు. మా ఊరు అతనే వాళ్ళ దగ్గర గుమ్మస్తా చేస్తాడు. మరి ఆయనే చెప్పాడు, అయ్యా బాగా చేస్తాడు. ఇంతవరకు లాగ్ రోడ్లు గూడెం వచ్చి అరగడు ఆయన గెలిచినాక. మరి ఇవాళ మళ్ళీ వైఎస్ఆర్లో దిగాడు, కాంగ్రెస్ లో, దీంట్లో టీడీపీలోకి దిగాడు. అది ఇందిరాగాంధీ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు మంచి జరిగిందండి. వీళ్ళంతా టమటక్కలు నా కొడుకులు. యథార్థంగా
యథార్థంగా నేను చెప్తున్నా కదా తమ ఇప్పుడు ఒక పార్టీ అన్నది నీతిగా నిజాయితీగా ఒక తల్లిదండ్రులు పుట్టిన నా కొడుకులు అయితేనే చేరాలి ఒక పార్టీలో. అంతేగాని ఆడొక గంతు ఈడొక గంతు ఈడొక గంతు ఆడొక గంతు అయితే ఇక సాంప్రదాయం అది ఉండాలి. యథార్థంగా ఏ ఊళ్ళకి వెళ్తారో దేవుడి దయ కలుగుతారు. ప్రమాణ పూర్తిగా దేవుడి దయ. ఎవడు గొప్పలో చూడే ఎవడు ఉంటే అడిగి మీ పేరు భాగ్యలక్ష్మి గారు. అసలు ఈ పెనంలూరు నియోజకవర్గానికి సంబంధించి మీకు ఇక్కడ ఉన్నటువంటి గ్రామానికి సంబంధించి కానీ ఇప్పటి వరకు ఉన్న అభివృద్ధి కానీ ఇక మీద జరగబోయేది కానీ ఏ ఎమ్మెల్యే వస్తారు, ఏ పార్టీ వస్తుందని మీరు అనుకుంటున్నారు? ఏ పార్టీ అయినా ప్రస్తుతం మాత్రం జగనే. ఇప్పుడు కూడా మళ్ళీ కోరుకోవడం జగన్. ఎందుకని? ఆయన నేను పుట్టి పెరిగిన తర్వాత ఎవరు కూడా ఏది చేయలేదు. నాకు తెలివిగా వచ్చిన తర్వాత జగన్ బాబే బాగా చేశాడు. తెలియదు అంటే జగన్ గారి కంటే మీరు వయసు రీత్యా కానీ అనుభవ రీత్యా కానీ చాలా పెద్దవారుగా అనిపిస్తున్నారు. మరి పెద్దవారే. మరి అంటే ఇప్పటి వరకు ఏమేమి మీకు జరగలేదా అప్పటి వరకు? అంటే ఎందుకని అలా అంటున్నారు? ఏం రాలేదు. ఉట్టి బియ్యం తప్పితే ఇంకేం వచ్చినాయి, ఏం చేయలేదు మాకు అసలు. ఇప్పుడు ఏమొచ్చినాయి? ఇప్పుడు నాకు పింఛన్ వస్తున్నాయి, వంట మేడ కింద. మళ్ళా నాకు రైస్ వస్తున్నాయి, మళ్ళీ 15,000 వస్తున్నాయి. తిని అబద్ధం ఎందుకు ఆడాలి? మొత్తం సంవత్సరానికి మీకు ఎంత వస్తున్నాయి? 15,000 వస్తున్నాయి, పింఛన్ వస్తుంది. ఓకే. మరి ఇప్పుడు అదనంగా మీకు వస్తువులు, నిత్యావసర వస్తువుల మీద ఎక్కువగా బడ్డెన్ పడిపోతుందేమో అని చాలా మంది కొంతమంది అంటున్నారు. ఏ పార్టీ వచ్చినా పడుతుంది. ఏ పార్టీ వచ్చినా కొనుక్కోవాలి, తినాలి, ఆకలేస్తే కొనుక్కోవాలి. వాళ్ళు ఇచ్చినా అయిపోయినా పెంచినప్పుడు కొనుక్కోవాల్సింది. అంటే ఇప్పుడు రోడ్లు లేవు, ఇండస్ట్రీ రోడ్లన్నీ పాడైపోయినాయి అంటే జగన్ బాబు వచ్చాడు, ఇక్కడ కళ్యాణ మండపంలో చూశాడు, నైట్ వేసేసాడు. ఓకే. ఇప్పుడు ఈ మధ్య కాలంలోనా? ఈ మధ్య కాలంలోనే 2 months 3 months అయింది. మరి గత 2-3 సంవత్సరాలుగా, ఒక 4.5 సంవత్సరాలుగా రోడ్లు లేవని చెప్పి చాలా మంది బాధపడుతున్నారు. చాలా మంది బాధపడ్డారు చెప్తున్నారు కదా. ఆయనకి దాకా వెళ్ళినాయో లేదో తెలియదు. ఆయన కళ్యాణ మండపంలో ఏదో మ్యారేజ్ ఫంక్షన్ కి వచ్చారు, చూశారు. చూడటంతో ఇమీడియట్ గా డన్ వేస్తారు అంతే. ఓకే. మరి అనుభవం లేవు, ఇండస్ట్రీలు లేవు, కంపెనీలు లేవు అని చెప్పేసి అంటున్నారు కదా. అది కరెక్టే. మరి ఉద్యోగాలు లేవన్నారు. నిరుద్యోగాలు అంటే ఆయన కావాల్సిన చదువుకునే పిల్లల్ని చదువుకోమన్నాడు, స్కూల్ బాగు చేశాడు, పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో చేరుస్తున్నాడు. మీరు డబ్బులు పాడు చేసుకోకుండా గవర్నమెంట్ స్కూల్లో చేర్చుకోండి, ఇంగ్లీష్ పెట్టిస్తున్నాం, మీరు కష్టాలు పడద్దు, ఇంట్లో అమ్మఒడి ఇస్తున్నాం అని చెప్తున్నాడు. ఇంకంతకన్నా భాగ్యం ఏం కావాలి? మరి ఇంత వ్యతిరేకతలు రావడానికి కారణం ఏంటి? వ్యతిరేకం అనేది ఎవరైనా ఇప్పుడు మన కడుపు పుట్టిన బిడ్డలే 3 ఉంటారు. ఒకడు అమ్మ అంటాడు, ఒకటి నెమ్మందంగా అంటాడు. కానీ మనం ఏం చేస్తాం? తల్లి 2 ఓర్చుకోవాల్సిందే. ఆడిని బాగా చూస్తా ఉంటది, ఈయన బాగా చూడలేదని అంటది. అది కామన్ ప్రజలు అనేది. మరి ఇప్పుడు టీడీపీ జనసేన కలిపి పోటీ చేస్తున్నాయి. ఇప్పుడు ఎవరు చేసినా బాబు ప్రస్తుతం అయితే మాత్రం ఈ బాబు బాగా చేస్తున్నాడు, జగన్ బాబు. మేము చంద్రబాబుకైనా జనసేన అనేది కొత్తగా వచ్చింది. జనసేన చిరంజీవి బాబు వచ్చినప్పుడు కూడా ఎవరికి ఏమి చేయలేదు. ఈయన వచ్చినా ఇంత మట్టికి ఏమి చేయలేదు. వస్తున్నాడు, తిరుగుతున్నాడు. గెలిచినా గెలిగిపోయినా నాకు పిలిచి అన్నం పెడితే, బాబు నీకు దండం పెడతా బాబు, ఎలక్షన్ లో నేను వస్తాను, మీరు నాకు ఓటేయండి అని అది అడిగింది కూడా లేదు ఆయన. మరి అంతే. ఇప్పుడు నేనైనా మిమ్మల్ని మంచిగా చూస్తే ఇంకోసారి వస్తాను. నేను మంచిగా చూడలేదు అనుకో, ఈ ఫుడ్ బాగాలేదు కదా, దీని హోటల్కి వెళ్ళొద్దు అని నువ్వు వ్యతిరేకంగా తింటావు కదా, నువ్వు సామ్యంగా మాట్లాడవు కదా, దీని హోటల్కి వెళ్ళకూడదు అంటావు. అలాగే ఆ బాబు మంచి చేశాడు కాబట్టి 10 మంది ఆయన ఎన్నుకుంటున్నారు. అందులో ఏజ్ తక్కువ, ఆయనకి వయసు తక్కువైనా సీఎం అయ్యని రావడంతో ఆయన నవరత్నాలను పెట్టాడు. నవరత్నాలు అనేది ప్రతి ఒక్కరికి మేలు చేశాడు, ఆపకుండా. ఆయన అనుకున్న గొప్పతనం అది. దాచుకోకుండా నవరత్నాలు అన్నాడు, నవరత్నాలు ఇచ్చేసాడు అంతే. ఆయన నష్టపోయాడు, అప్పులు చేశాడు, అది ప్రజలకు వెనుక. ఇక్కడ కష్టపడి కొనుక్కుంటున్నారంటే అప్పేం పడరు కదా, ఉన్న దాంట్లో సైజ్ లో కొనుక్కు తింటారు. అంటే పెట్టిన సంక్షేమ పథకాలన్నీ మీకు ప్రజల వద్దకు చేరుతున్నాయా? పబ్లిక్ గా అసలు తెలుగుదేశంలో అంతా ఎవరి దగ్గర నుంచి తీసుకోవాలో కూడా తెలియదు. ఈ జగన్ బాబు వచ్చిన తర్వాత మన అకౌంట్ లో వేస్తున్నాడు, ఎవరి చేతికి ఇవ్వకుండా. అమ్మ కూడా చూడదు, నాన్న కూడా చూడదు, అట్లా ఎవరు చూడరు. ఈ అమ్మ కడుపును పడతాం. మనం పెళ్లి చేసిన తర్వాత 1 లక్ష రూపాయలు ఇవ్వండి ఇస్తుందా? ఈ బాబు 5 ఏళ్లలోనే 1 లక్ష రూపాయలు ఇచ్చాడు అందరికి. మీకు ఎంతవరకు గిట్టింది? నాకు 2 వచ్చినాయి, 15,000. ఓకే. ఇప్పుడు
ఇప్పుడు వైఎస్ఆర్సీపీ గానీ ఒకళ్ళు రాకపోతే, గవర్నమెంట్ రాకపోతే మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? ఎందుకు నాన్న, ఎవరు వచ్చినా కష్టపడాల్సిందే. మరి ఇప్పుడు బాగుందన్నారు కదా. బాగుంది. ఈ బాబు వస్తే మళ్ళీ మాకు మేలు చేస్తాడు. ఈ బాబు రాడనుకోండి, ఇంకో ఆయన వస్తాడు అనుకో, ఆయన చేస్తాడో చేయడో తెలియదు కదా. ఇప్పుడు మనకు తెలియదు కదా. అది మీరు నలుగురు వచ్చారనుకో, ఇంకో నలుగురు చెప్తే నాకు రూపాయి వస్తుంది. మీరు ఎవరు రారనుకోండి, మీ ముగ్గురు పోయి ఇంకోటి ముగ్గురు చెప్పలేదు అనుకో, మీ ముగ్గురితో నాకు కథం అయిపోద్ది. నేను మంచిగా చూశాను అనుకో, నా దగ్గర ఇంకో ముగ్గురు వస్తారు. అలాగే ఈ బాబు సాధ్యమైన మట్టికి మంచిగా చూశాడు కాబట్టి ఈ బాబే వస్తాడని కోరుకుంటున్నాం. ఓకే. ఇప్పుడు ఇక్కడ మీ నియోజకవర్గానికి సంబంధించి జోగి రమేష్ గారు జోగి రమేష్ గారు అని ఆయన అసలు ఇంత మట్టికి ఈ ఊరు రాలేదు. కాబట్టి మొన్న మధ్యలో ఎన్నుకున్నారు కాబట్టి ఆయన మీటింగ్లు పెడుతున్నాడు, ఫంక్షన్లు పెడుతున్నాడు, అందరికి మొన్న వారంటీలు అందరికి గిఫ్ట్లు ఇచ్చాడు. ఆయన చెప్పడం ప్రధానంగా బాగానే మాట్లాడారంట అనుకోవటం, ప్రజలు ఉన్నంతట్లో బాగానే మాట్లాడారంట. మరి అంతకుముందు టీపీ పార్టీ నుంచి బోడే ప్రసాద్ గారు గెలిచారు, ఆయన ఏం చేయలేదా? బోడే ప్రసాద్ గారు గెలిచారు కానీ చాలా మంచివాడు. కానీ ఎవరికి దెబ్బ తగిలినా, చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా ఆయన చాలా సహానుభూతిగా ఇంటికి వచ్చి పలకరించి మంచి చెడు కావాలంటే ఆయన జేబులో డబ్బులు కూడా పెట్టాడు. ఆ బాబుని మనం అన్నామంటే అన్నం తినం, మళ్ళీ ఇంకో జన్మకు మళ్ళీ మనకు అన్నం ఉండదు. ఏ చిన్న మాట అయినా సరే, బాబు నాకు ఇలా ఉంది అని అంటే పడిపోతాడు వచ్చేసి, ఏంటి మీకు బాధ అని అడిగేవాడు. అది వాళ్ళ ఇంట్లో పరిస్థితిని చూసి ఆయనే అమౌంట్ ఇచ్చేసి మొత్తం వాళ్ళు కోలుకునేదాకా ఆ బాబు చూసేవాడు. ఓకే. మరి ఇప్పుడు ఓడిపోవడానికి కారణం అంత బాగా చూసిన ఓడిపోవడానికి కారణం ఏంటి? పోయినసారి జగన్ చంద్రబాబు వల్ల ఓడిపోయాడు, లేకపోతే ఆ బాబు ఓడిపోయాడు. బోడే ప్రసాద్ అంటే అందరికి ఇష్టం, ఇష్టం లేని వాళ్ళు ఎవరు లేరు. మరి ఈసారి ఆయనకి టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు నమ్మకం మీకు? ఎక్కడికి ఎమ్మెల్యే? ఇక్కడ పెనంలో. ఎవరికి? బోడే ప్రసాద్ గారు. ఎవరి తరపు? టీడీపీ. కష్టం. ఎందుకు అంటే ఆయన మంచి చేశాడు కానీ ఇప్పుడు 10 మంది ఈ బాబు 5 ఏళ్లలో అందరికి మంచి చేశాడు కాబట్టి ఆయన నిలబడ్డా కూడా కష్టమే ఆయన తరపు. అదే ఈ బాబు కనుక బోడే ప్రసాద్ రావు జగన్ మీద ఉన్నారనుకో, మొత్తం ఓట్లని పడిపోతారు. ఓకే. అంటే బాగా ఖర్చు పెడతారు కదా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి. జోగి రమేష్ గారు అంటే మీటింగ్ ఒకటి పెట్టారు అంతే. వారంటీకి సన్మానం చేశారు. డబ్బులు పంచుతున్నారు కదా, డబ్బులు ఎంతవరకు? ఏం లేదు, అన్ని అబద్ధాలు. ఇంకా పంచలేదు పంచలేదు ఇంకా అస్సలు ఎవరికి పంచితే ఎంత తెలియదు బాబు. ఇంకా ఇవన్నీ ఇప్పుడు నీ జేబులో 10,000 ఉండొచ్చు, ఆ జేబులో 1000 ఉండొచ్చు, ఈ జేబులో 5,000 ఉండొచ్చు. నువ్వు ఎంత ఇస్తావు నాకేం తెలుస్తుంది, ఆయన ఎంత ఇస్తాడో ఏం తెలుస్తుంది, ఆయన ఎంత ఇస్తాడో నాకేం తెలుస్తుంది. మీ అంచనా? అంచనా అనడానికి ఎప్పుడు ఇచ్చినా ఒక 10,000 ఇచ్చాడో, 5,000 ఇచ్చాడో, 2,000 ఇచ్చాడో, 1000 రూపాయలు ఇచ్చాడా అనుకుంటామే కానీ మనం కోరుకున్నంత ఇస్తాడా? ఇవ్వడు కదా. ఇప్పుడు ఇంకోటి చేతిలో నుంచి మనకు డబ్బులు రావాలి, వస్తాయా మనకి? రావు. చెల్లి తీసుకోండి. మీరేం చెప్తారు చివరిగా చెప్పేది ప్రస్తుతం అయితే మాత్రం జగన్ బాబు. ప్రస్తుతానికి మనం గొల్లగూడెం అమ్మా, గొల్లగూడెంకి సంబంధించి గతంలో ఆయన ఎంపీపీలో చేసిన మాజీ ఎంపీపీ అనొచ్చు, చాలా సంవత్సరాల క్రితం. సో ప్రస్తుతం ఆయనతో పాటు వస్తుంది. మీ గురించి చేస్తున్నాం, మీరు గతంలో కూడా మీరు పార్టీలో చాలా కీలకం పాత్ర. ఇప్పుడేమో వచ్చాం రీజన్స్ ఏం లేదండి, ప్రాజెక్టు. ఓకే. ఇప్పుడు మన ఈ నియోజకవర్గం సంబంధించి బోడే ప్రసాద్ గారు, సో వీళ్ళిద్దరిలో అభివృద్ధి ఉంటే బాగుంటుందండి. అది ఎవరు అభివృద్ధి చేస్తారు అంటే ఎప్పటి వరకు అభివృద్ధి చేయాలి? తక్కువగా ఉంటుంది కదా. అంటే ఏ రకంగా వ్యవసాయం కొంచెం ఇబ్బందికరంగా ఉంది. పథకాలు బాగానే అవుతుంది. పథకాలే వస్తుంది. డెవలప్మెంట్ అంటే ఏ రకంగా డెవలప్మెంట్ కోరుకుంటున్నారు? చదువుకున్న పిల్లలు కాదు, ఉద్యోగాలకి రాజధాని సమస్య ఒకటి ఉంది కదా. ఈ రోడ్లు అవి కూడా కొంచెం బాగుండలేదు పరిస్థితి. ప్రధానంగా రోడ్ల గురించి మాట్లాడుతున్నారు, ఎక్కువ శాతం రోడ్లే బాగాలేవా? ఎక్కువ శాతం రోడ్లోనే కదండి, వ్యవసాయం వెళ్తానికి కూడా అంతా బయటకు వెళ్ళాల్సి వస్తుంది. కొంతమంది చదువుకుని ఇళ్ళ దగ్గర ఉంటున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ మారితే అది మార్కెట్ వైపు పరుగుదడుతుందా? అది మనం
చెప్పేదేం కాదండి. దానికి కూడా పథకాలే బాగానే వస్తున్నాయి, బాగానే లేదు. సరే గవర్నమెంట్ నుంచి పక్కన పెడదాం. ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అంటే ఇంతవరకు ఎవరిని ఇవ్వలేదు కదా, ఇచ్చిన తర్వాత ఇప్పుడు వరకు ఇవ్వలేదు కదండి. ఇప్పుడు వరకు ఎమ్మెల్యే గారు బాగా చేశారండి ఆయన. మరి రోడ్లు లేవు అంటున్నారు కదా. అంటే రోడ్లు మెయిన్ రోడ్లు అండి. ఏంటి ఈ విలేజెస్ అంటే కొంచెం మరి కొన్ని చోట్ల అసలు బాగాలేదు అనుకోండి. మీకు ఏదన్నా వెళ్ళాలంటే కొన్ని మామూలుగా చూస్తున్నారు కదా మీకు. మీ గ్రామంలో మా గ్రామంలో ఇది బాగానే జరిగిందండి. ఇది ఎస్సీ ఎక్కువ ఇక్కడ, ఎస్సీలు బీసీలు ఉంటారు. ఈ గ్రామంలో బోడే ప్రసాద్ గారు ఉన్నప్పుడు దాదాపు ₹1 పైన దీనికి గ్రామానికి కేటాయించారు. మంచి అభివృద్ధి చేశారు. ఆయన ఉన్న ప్రత్యేకంగా ఉన్నటువంటి ఓటర్స్ కి ఆయన సొంత డబ్బులతో పెట్టి ఏమన్నా చేసిన ప్రభుత్వ నిధులు రాకపోయినా ఇటువంటి ఏమైనా జరిగినాయి ఇప్పుడు చనిపోయినా లేకపోతే ఇంకేదన్నా సహాయం కావాలన్నా కూడా ఆయన చేశారు. మా గ్రామే కాదు, మొత్తం గ్రామాలని చేశారు. సో మరి ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు వరకు ఆయన అన్ని మంచి పనులు చేశారు. సో మరి ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎవరికి ఆయనకి ఇంకా సీట్ కన్ఫర్మ్ అవ్వలేదు. రమేష్ గారు కన్ఫర్మ్ అయ్యింది. అప్పుడు మాట్లాడుకుంటుంది దాని గురించి. అంటే మీ ప్రధానమైన రోడ్డు ఎవరికి వేస్తుంది? అమూల్యమైన అది ఓటు చెప్పేది కాదు కదా, ఓటు చెప్పేదేం కాదు. మేమైతే డెవలప్మెంట్ కోరుకుంటాం, ఎవరైనా అభివృద్ధి కావాలంటే. అంటే ఇప్పుడు రోడ్లు, ఇండస్ట్రీస్ ఏ చెప్తున్నారు, ఇంకా ఏ రకంగా? అంటే అప్పుడు అందరికి పెన్షన్ ఇస్తున్నారు. అందరు పెన్షన్లు వచ్చాడు. అంటే వాళ్ళకి ఇస్తే మీకు వేస్ట్ అంటే వాళ్ళకి ఎందుకు వేస్ట్? ఆటో డ్రైవర్లకి, ఆటో డ్రైవర్లకే కదండి 45,000 కాడ ఇస్తాం. ఇవన్నీ భారం అంతా ఎవరి వృద్ధాప్య అది డబ్బున్నా లేకపోతే తల్లిదండ్రులు చూడలేకపోతే అది ఇవ్వచ్చు, విధంగా పెన్షన్ ఇవ్వచ్చు, మిగతా ఇవ్వచ్చు. ఇది వచ్చాడు 45,000 నీకు చేయగలుగుతారు కానీ వాళ్ళకి ఇస్తే వేస్తాను. అవన్నీ వడ్డీ అందరి మీద పక్కలేదు. ఇప్పుడు మీరు ఒక్కరు నా ఒపీనియన్ అందరూ ఒపీనియన్ ఒకరికి అయితే నా ఒపీనియన్ లేదు. మరి ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం కూడా వచ్చిన వెంటనే చేయడానికి అవకాశం ఉంటుంది. టైం పడుతుంది కదా, ఇండస్ట్రీస్ రావాలంటే టైం పడుతుంది, కంపెనీస్ రావాలంటే టైం పడుతుంది, ఉద్యోగాలు ఇక్కడ రావాలంటే టైం పడుతుంది. మరి దానికి మీరు టైం పడితే పెట్టచ్చు. వీళ్ళు చేయలేదు, వాళ్ళు చేస్తారు. అది రేపొద్దున వాళ్ళు చేయకపోతే మళ్ళీ గవర్నమెంట్ మారాలి, మళ్ళీ వేస్తాం. అంటే ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ జనసేన పార్టీ కూడా వస్తుంది. సో మరి దానికి ఆ పార్టీ గురించి మీరేం చెప్తారు? కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తారు? ఆయన విజయం మంచిగా ఉంది కానీ ఆయనకి గెలిచేంత ఓటింగ్ లేదు. ఈ నియోజకవర్గం ఉంది, అంటే ఈ నియోజకవర్గం ఉంది. గెలిచాం కాకపోయినా సాలిడ్గా జనసేన అది ఒక గెలుపోవడం నిర్ణయించే శక్తి ఉంది కానీ గెలిచే అలయన్స్ లో ఉంది కాబట్టి టీడీపీ ప్లేస్మెంట్. అంటే ఇప్పుడు మినిమం సీట్లైనా తగ్గించుకునే ఒక ఆలోచనతోనే టీడీపీతో పెట్టుకొని వస్తున్నారు అనుకోవచ్చు. అదే అంటున్నాను. మామూలుగా అయితే ఒంటరిగా అయితే తెలిసే ఇది లేక పొద్దున పొత్తుంటే దానికి గ్యారెంటీ తీసుకొని ఫైట్ చేయొచ్చు. అంటే గతంలో కూడా మహాకూటమి టీడీపీ వచ్చింది, అప్పుడు కూడా ఓడిపోయారు వైఎస్ఆర్ ఆయన ఉన్నప్పుడు. సో మరి దానికి అప్పుడు ఉన్నటువంటి రోజులు మార్పు ఉండొచ్చు. ఉండొచ్చండి. ఏ రకంగా 3 ఆంధ్రప్రదేశ్లో అంత తెలంగాణ అప్పుడు రాజశేఖర రెడ్డి మీద కొంచెం నమ్మకం రాలేదు. రాజశేఖర రెడ్డి కొంచెం భయం తీసుకున్నాడు. దాని మీద రాజశేఖర రెడ్డి గారు నమ్మకంతో వెళ్ళారు. జగన్ మీద కొంచెం వ్యతిరేకం. బయటికి జనాలు వచ్చేవాడికి వాలంటీర్ వ్యవస్థ భయపడి బయటికి జనాలు చదవలేదు. రేపు పొద్దున మంచి వస్తే ఏ పథకం పోయిందో ఏది రైతుందో చెప్పి బయటికి జనాల్లో కనబడలేదు. బయట జనాల్లో ఇంటికి వ్యతిరేకం. మీ గ్రామంలో ఎలా ఉంది చెప్పండి? మా గ్రామంలో పర్వాలేదు, అన్ని కార్యక్రమం చేశారు. ఈ గ్రామంలో అయితే వైసీపీకి సారీ. మరి ఎంత బాగా చేసిన ఈ గ్రామంలో మీరు ఎందుకు మరి వైసీపీ టీడీపీ కావాలన్నారు? ఈ గ్రామంలో వైసీపీ కన్నా టీడీపీ ఎక్కువ చేసింది. ఈ రోడ్లన్నీ టీడీపీ మంచిగా చోట్ల ఈ అంతా టీడీపీ చేసింది. టీడీపీ డెవలప్మెంట్ చేసింది కానీ వైసీపీ ఎక్కువ ఎందుకంటారు? వైసీపీ సామాజిక వైసీపీకి అనుకూలంగా దానివల్ల వైసీపీ రేపు వదిలేనా వైసీపీ అంటే మీరు టీడీపీ వస్తే మీరు సంతృప్తి చెందుతారు అంటున్నారు. వైసీపీ వస్తే సంతృప్తి చెందడం చాలా ఏమన్నా డెవలప్మెంట్ చేసి మా పిల్లలకు భవిష్యత్తు ఉన్నదే వైసీపీ వస్తే ఉన్నది.